దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. జూన్ మాసంలో 3వ తేదీన వృశ్చిక రాశి జాతకులు 30 లక్షలు సంపాదించబోతున్నారు. ఆదాయ మార్గాలు పెరగబోతున్నాయి. మీ యొక్క జీవితంలో మీరు ఊహించని స్థాయికి చేరుకుంటారు. ఈ రోజునే ఏం జరగబోతుంది, ఈ రోజున ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే వివరాలు ఈ వీడియోలో చూద్దాము. మునుపెన్నడూ లేని విధంగా వీరికి ధన సంపాదన పెరగబోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి వారు ఏ విధంగా కోట్లు అంటే 30 లక్షలు సంపాదించబోతున్నారు. అలాగే 30 లక్షలే కాదండి, ఆదాయ మార్గాలు పెరగడము, ధన సంపాదన ఊహించని రీతిన రావడము, ఇటువంటి అదృష్ట యోగం, శుభ యోగాలు, శుభ ఫలాలు ఉన్నాయి ఈ రోజున వీరికి పూర్తి అంశాలు ఎలా ఉండబోతున్నాయో కూడా తెలుసుకుందాము. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అందరికీ దానం చేయాలి, దాన ధర్మాలు చేయాలి అనే ఆలోచన ఎక్కువ. ముఖ్యంగా వీరికి అంటే వీరు ఎప్పుడైనా సరే జీవితంలో ఎదగాలి అని నిర్ణయించుకున్నారు అంటే ఖచ్చితంగా వీరి ఎదుగుదల కోసం కృషి చేస్తూ ఉంటారు. అలుపెరుగని పోరాటం చేస్తారు. అనుకున్న లక్ష్యాన్ని ఛేదించే వరకు కష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా ఒక టార్గెట్ పెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా ఆ టార్గెట్ కోసం కష్టపడతారు, కృషి చేస్తారు. చివరికి అది సాధించి తీరుతారు కూడా. అలాగే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు అసలు ఎప్పుడూ కూడా ఒకే ఒక కోరిక ఉంటుంది, అందరికంటే ఎక్కువ ఎదగాలి. అలాగే ఒక స్థాయిలో మంచి స్థాయిలో ఉన్నా సరే ఇంకా ఎదగాలి అనే క్రమంలోనే కృషి చేస్తుంటారు. ఎన్ని రకాల కష్టాలు ఎదురైనా, ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా ఖచ్చితంగా అనుకున్నది మాత్రం సాధించి తీరుతారు. వీరు జీవితంలో ముందుకు వెళ్తూనే ఉంటారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా, ఎటువంటి కష్టాలు ఎదురైనా సరే జీవితంలో వీరు అనుకున్నది ఛేదించి సాధించే వరకు కూడాను అస్సలు నిరాశ చెందరు, విడిచిపెట్టరు. మంచి బాధ్యత ఉంటుంది. కుటుంబం పట్ల బరువు బాధ్యతలు మోస్తూనే సంతోషపడుతూ ఉంటారు. ఇది వీరి పిచ్చి ప్రేమగా చెప్పొచ్చు. ఎప్పుడు చూసినా ఒక లక్ష్యం పెట్టుకోవడం, ఛేదించిన తరువాత ఇంకొక లక్ష్యాన్ని పెట్టుకోవడం, ఇదే వీరి పని. వీరికి తప్పకుండా ఒక యోగం ఎప్పటికైనా ఏర్పడాల్సిందే. కష్టానికి ప్రతిఫలితం దక్కాల్సిందే. అయితే బుధుడు గురువు యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా అన్ని రంగాల్లో రాణింపు ఉంటుంది. ఈ కారణంగా వీరికి అత్యంత శుభయోగం అయితే ఉంది. తద్వారా వీరు ఖచ్చితంగా లక్ష్యాలు సంపాదించబోతున్నారు. అలాగే శుభప్రదంగా ఉండబోతుంది. ఇంతకు ముందు చేపట్టిన ప్రాజెక్టుల్లో విజయం గొప్పగా సాధిస్తారండి. అంతేకాదు ఇది మిమ్మల్ని చాలా నమ్మకంగా, ఉత్సాహంగా ఉండేలాగా చేస్తుంది. కార్యాలయంలో మీ యొక్క అద్భుతవంతమైన పనితీరు మీకు గొప్ప గౌరవ ఖ్యాతిని కూడా తెచ్చిపెడుతుంది అని చెప్పవచ్చును. ఇక కృషిని తప్పకుండా మీరు అభినందనీయంగా మార్చుకుంటారు. కృషి చేస్తే కృషికి తగ్గ ప్రతిఫలితం మీకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. సమాజంలో మీ యొక్క స్థితి ఈ రోజున మరింత బలపడబోతోంది. వ్యాపారం చేసేవారికి అద్భుతంగా రాణింపు ఉండబోతోంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయండి. కొత్త అవకాశాలు కూడా వస్తాయని చెప్పుకోవచ్చును. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ రోజున కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. అలాగే గృహిణులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా కూడా పుట్టింటి నుంచి ఒక శుభవార్తను వింటారు. ఖచ్చితంగా పుట్టింటి నుంచి శుభవార్తను వినక తప్పదు. అలాగే వీరు కుటుంబంలో కూడా ఉన్న సమస్యలను తొలగించుకొని ఇంట్లో సంతోషకర వాతావరణాన్ని, ఉల్లాస వాతావరణాన్ని ఈ రోజునే చూడబోతున్నారు. ఈ ఒక రోజున వీరికి చాలా శుభప్రదంగా ఉంటుంది. భూమి కొనడం, ఇల్లు కొనడం, అలాగే వీటికి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోవడం, ఇవి అన్నీ కూడా ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతుంది అంటే ఆ సమస్యను పరిష్కరించుకోవడం, మీ యొక్క కృషికి ప్రతిఫలితం లభించడం, ఇలాంటివి అన్నీ కూడా జరుగుతాయని చెప్పుకోవచ్చును. ఇక అదే విధంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు
ప్రయత్నాలకు తగ్గ ప్రతిఫలితం ఈ రోజు ఉంటుంది కావున అస్సలు ఖాళీగా కూర్చోవద్దు. ఆగిపోయిన పనులు మొదలు పెట్టడం, అనుకున్నవి సాధించేంత వరకు కూడా ఈ రోజున మీ పోరాట పటిమ చూపించండి. మీ పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కృషికి ప్రతిఫలితం దక్కుతుంది. చాలా కాలంగా మీ పని రంగంలో బదిలీ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులకు శుభవార్త అందుకుంటుంది. అయితే ఈ ఆర్థిక పరిస్థితి గురించి ఈ రోజున మనం మాట్లాడుకోవాలి. మరింత బలోపేతం కాబోతోంది. అంతేకాకుండా డబ్బు కూడా ఎక్కువగా వస్తుంది. అలాగే వృత్తికి సంబంధించిన ప్రయాణాలు యోగదాయకంగా ఉంటాయని చెప్పుకోవచ్చును. ముఖ్యంగా చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆర్థిక శుభవార్త తెలిసి వస్తోంది. తెలివితేటలతో అనుకున్న విజయాన్ని ఈ రోజున సాధించారు. ఆర్థిక పరంగా స్థిరత్వం కోసమే ఇప్పటి వరకు అనుక్షణం కష్టపడ్డారు. స్నేహితులతో బలమైన బంధాలు ఏర్పరచుకుంటారు. వేసే ప్రతి అడుగులోనూ పూర్తి మద్దతు పొందుకుంటారు. ఈ రోజున కెరియర్ పరంగా, వ్యాపార పరంగా ఇవన్నీ కూడా చాలా శుభప్రదంగా ఉన్నాయని చెప్పొచ్చు. జీవితంలో చాలా ఆనందాన్ని అనుభవిస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కుటుంబ జీవితంలో చాలా ఆనందాన్ని అనుభవిస్తారు. గౌరవం, కీర్తి మరి కాస్త ఈ రోజు పెరుగుతుంది. అందరూ మీ మాట విన్నట్లు ఉత్సాహంగా అనిపిస్తుంది. సానుకూల మార్పు సమాజంలో కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో ఇంట్లో ఉత్సాహభరిత వాతావరణం ఉంటుంది. సంబంధాలలో ప్రేమ, నమ్మకం పెరుగుతుంది. విదేశాలలో కెరియర్ పరంగా ఇక మీకు చాలా సెటిల్ అయ్యే అవకాశం లభిస్తుందని చెప్పొచ్చు. ఈ సమయంలో మీరు చేస్తున్న ప్రతి పని కూడా ఫలితం అంటే ఫలించడం వల్ల చాలా ఆనందదాయకంగా ఉంటారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక గొప్ప ఉద్యోగం రావడం వల్ల అంచెలంచెలుగా ఎదుగుతూ లక్షల నుంచి కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు. నిజానికి కష్టపడి సంపాదించినటువంటి అంటే కష్టపడిన దానికి వచ్చిన ఫలితమే మీకు చాలా అదృష్టమని చెప్పొచ్చు. కష్టపడి ఎంతగానో నిద్ర, తిండి వంటివి కూడా లేకుండా చదివి కష్టపడి ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఈ సమయంలో ఉద్యోగం రాకపోవడం వంటివి అస్సలు జరగవు. ఇప్పటి వరకు మీకు ఉన్న దురదృష్టం తొలగిపోతుంది. అదృష్టం ఒక మంచి అవకాశం రూపంలో మీ తలుపు తట్టబోతోంది. మంచి శాలరీతో, జీతంతో కూడుకున్న ఒక ఉద్యోగాన్ని ఈ రోజున వీరు విశ్వ ప్రయత్నం చేసి పొందుకోబోతున్నారు. ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ చాలా కష్టపడుతూ ఉన్నా సరే కష్టానికి తగిన ప్రతిఫలితం లేక ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఈ రాశివారు అలాంటి వ్యక్తులకు కూడా మంచి జీతం, ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ యొక్క రాశివారు వేల నుంచి లక్షలు, లక్షల నుంచి కోట్ల స్థాయికి మీ యొక్క జీవితం మారబోతుంది. కోట్లు గణించే స్థాయికి వెళ్ళగలుగుతారు. మనకు ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవడం మన చేతిలో ఉంటుంది. మనం పడే కష్టానికి ప్రతిఫలితం అనేది ఆ భగవంతుడే ఇస్తాడండి. కానీ మనం అలసిపోకుండా కష్టపడుతూనే ఉండాలి, శ్రమిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆ భగవంతుడు ఎవరికి కూడా ఊరికని ఎలాంటి ఫలితం ఇవ్వడు. భగవంతుడు ఎప్పుడైనా ఎవరికైనా సరే ఖచ్చితంగా కష్టపడిన వారికి మంచి ప్రతిఫలితం ఇస్తాడు. ఎవరైతే ఎక్కువగా కృషి చేస్తారో, కష్టపడతారో అలాంటి వ్యక్తులకే అదృష్టం అనేది ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించిన వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారం చేస్తున్న వ్యక్తులు చిన్న స్థాయి నుంచి వ్యాపారం చిన్నగా అయినా ఈ రోజున పుంజుకుంటుంది. అధిక లాభాలు చవిచూస్తారు. అలాగే కొత్త కొత్త వినియోగదారులను ఈ రోజున పోగుబాటు చేసుకోబోతున్నారు. ఊహించని రీతిలో కొంతమంది నుంచి మీకు పెట్టుబడులు కూడా అందబోతున్నాయి. కొంతమంది మీకు ఏం చేస్తారంటే మాకు పలానా కావాలి, ఇన్నాళ్ల పాటు కావాలి అంటూ వచ్చి మీకు ధనం సమకూర్చడం కూడా జరుగుతుంది. అడ్వాన్స్ రూపంలో కావచ్చు, లేకపోతే మిమ్మల్ని నమ్మి వారు మీ వద్ద ధనాన్ని ఉంచడం కావచ్చు. వ్యాపార పరంగా ప్రాజెక్టులు దక్కడం కావచ్చు. ఉద్యోగ పరంగా మీకు ఇవ్వాల్సిన ధనం ఏదైనా ఉన్నా రావాల్సిన పిఎఫ్, గ్రాట్యుటీ ఇలాంటివి ఉంటాయి కదండి. ఆ యొక్క ధనం మీ చేతికి అందడం కూడా కావచ్చు. మునుపటి కంటే మీ జీవితాన్ని ఇది మార్చబోతుంది. ధనాన్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆ ధనాన్ని మీరు తిరిగి పొందుకోవడం కావచ్చు. మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, లేదా పెట్టుబడికి పెట్టినటువంటి మీకు రావాల్సిన ధనం తిరిగి పొందడం కావచ్చు. ఈ రోజున మీ యొక్క జీవితంలో ధనపరంగా ఉన్న కష్టాలు, అనుభవించిన కష్టాలు, ఇతరులను నమ్మి ఇచ్చిన డబ్బు మొత్తం కూడాను ఆ యొక్క సమస్యలు తొలగిపోతాయి. ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్న ఆ సమస్యల నుంచి ఈ రోజున విముక్తిని పొందకుండా ఎవ్వరూ ఆపలేరు.
అలాగే ఏదైతే సమస్య తొలగాలి అని భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నారో, మానసిక వేదన అనుభవిస్తున్నారో ఆ యొక్క బాధ తీరిపోవడం, మీకు ధనం వచ్చిన దానికంటే ఎక్కువగా విలువ వస్తుంది, సంతోషము వస్తుంది. ఈ రాశి జాతకులకు ఈ రోజున సమస్యల నుంచి గట్టెక్కడం, ధనాన్ని పోగుబాటు చేసుకోవడం, ఆకస్మిక ధన లబ్ధి పొందుకోవడం, మానసిక ప్రశాంతత పొందుకోవడం, చాలా వరకు ఇటువంటి శుభవార్తలే వినిపిస్తున్నాయి. నిత్యం శివారాధన చేసుకోండి. మీకు అంతా మేలుకర ఫలాలు పొందుకుంటారు. అంత మంచి జరుగుతుంది. శుభం భూయాత్.